హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నారబ్బా, మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పొద్దుగాల మా ఇంటికాడ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. అంతా ఏదో చెట్లకి కొండలకి పోయినట్టుగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఏ ఇల్లు ఉండవు ఎక్కువ కాబట్టి అంత చెట్లతో మంచిగా అనిపిస్తుంది. చూడ్డానికైతే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా కొంచెం పొద్దున్నే లేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు అంటే టైం అయితే 5:30 అట్లా అవుతుంది. ఆ టైంకి ఇట్లుండే మా వాడు సతాయించడానికి ఒక 5 మినిట్స్లోనే ఇట్లా తెల్లారిపోయింది. ఇంకా వాడిని పట్టుకునే వరకల్నే ఇంకా మా వాకిలి అయితే పెద్ద ఉంటుంది. అదంతా ఊడ్చేసరికి 20 నిమిషాలు పడుతుంది. ఇంకా మాదంతా ఊడ్చి తింటేనే మా వాడి సగంలో వచ్చే ఇక చీపురు కట్ట అక్కడనే వేసి వాడిని ఎత్తుకొని వాడికైతే పాలైతే ఇచ్చిన. ఇంకా పడుకున్నాడు వాడు. వాడిని పడుకోబెట్టి నేనైతే కిచెన్లోకి వెళ్ళి ఇంకా మా వాళ్ళందరూ లేచిండ్రు. పొద్దుగాల అందరు బిజీ ఉంటారు ఎవరి పనిలో వాళ్ళు. అత్తమ్మ రొట్టెలు చేసుకుంటా, మా అమ్మ ఆటో చూసుకుంటా, మా ఆయన్నేమో పడుకుంటాడు. ఇక లేవాడు అసలు. అంత అయినాక లేచి తొందరగా రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోతాడు. ఏదో పొద్దున్నే లేచిన వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా. ఇక నేను వంట చేస్తే మా వాడేమో ఒకటే ఎత్తుకో అని ఏడుస్తూ ఉన్నాడు. నేను చాలా వీడియోస్లో చూసిన వంట చేస్తా అంటే ఊరికే సతాయిస్తారు పిల్లలు అని. కానీ నాకు అది లేదులే అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతూ ఉంది పిల్లలు ఎట్లా సతాయిస్తారో వంట చేస్తూ ఉంటే అని. మా సిరిని మళ్ళీ వీడియోస్ ఇస్తా ఉంటే నన్ను ఎందుకు తీస్తున్నావు అని పట్టింది. వీడియోస్లో కనిపించాలంటే సిగ్గు. అందుకని చెప్పి నేను మళ్ళీ వద్దన్న పనే చేయాలనిపిస్తుంది. ఇక మర్దలు కదా కొంచెంసేపు పాట పట్టిస్తున్నా. మా ఆయన అయితే రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాడు. ఇక మా ఇద్దరు కోతులు అయితే ఇక ఇద్దరు పోతారంట. ఒకరిని మించి ఒకరు ఉన్నారు. కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇక కొద్దిసేపు కొంచెం దూరం తీసుకెళ్ళిండు. ఇక మా మామయ్య అయితే తీసుకున్నాడు. ఇంకా చింతపండు అయితే ఉంది. ఆఫ్టర్నూన్ వరకు ఎవరి పనిలో వెళ్ళిపోయారు. ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి నేను మా ఆడపడిచి అయితే నార తీస్తున్నాము. మేము నార తీస్తూ ఉంటే మా వాళ్ళు మా నార తీసిండ్రు. ఇంకా అట్లా ఇద్దరు కలిసి ఆగని లేపుతూ ఉంటారు. తినరు చేయరు కానీ అంతా నోట్లో పెట్టుకొని ఉంచేస్తూ ఉన్నారు. ఇంకా మొత్తం చిందర చేసుకుంటా. మా కన్నయ్య అయితే మెయిన్గా చిన్న తీసుకుంటున్నాడు. టక్కున నోట్లో పెట్టుకుంటున్నాడు. తీసాలే అనుకొని నేను లైట్ తీసుకున్నా. కానీ కొద్దిసేపు అయిందాడు పెద్ద చింతపండు గొంతులో ఇరుకొచ్చుకొని వ్యాక్ అని ఆగని లేపిండి. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళకు సగం నారనే తీసినాం. ఇంకా మాడబడిచి అయితే పడుకుంది. మా పిల్లలకైతే ఆకలిందంట. ఇక అట్లా అని చెప్పి తినిపిస్తూ ఉన్నా. ఇక్కడ తినిపిస్తూ ఉంటే చూడండి, ఆమె గిన్నెలో వేసిస్తే వీడికి కావాలంటాడు, వీడికి కావాలంటే ఆమెకు కావాలంటారు. ఇంకా ఎండ బాగా కొడుతున్నా సరే ఎత్తుకొని తినిపిస్తేనే మా వాళ్ళకి ముద్ద పోతుంది. మా కన్నయ్య అయితే ఇంకా పూర ఇంకా ఎండ కొట్టినా నీడ కొట్టినా సరే ఇక వాళ్ళ కడుపు అయితే నిండాలిగా. ఇంకా అందుకే నేనైతే తిప్పుకుంటూ ఎత్తుకుంటూ ఆడించుకుంటే తినిపిస్తూ ఉంటా. ఇంకా తిండి విషయంలో అయితే నెగ్లెక్ట్ చేయను. ఎందుకంటే మెయిన్ అదే కాబట్టి. ఇప్పుడున్న అంటే వాళ్ళ ఏజ్కి ఫుడ్ మంచిగా తీసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. అందుకే ఫుడ్ విషయంలో మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ కాను. ఏ విషయంలో అయినా సరే అంతంతనే ఉంటా. ఇంకా చెట్లలో తిప్పుకుంటూ చూపించుకుంటూ తినిపిస్తున్నా. ఇంకా మా వాడిగా ఏం తినడు కదా అనుకొని నేను ఇట్లా నారంతా అయిపోయింది. ఇట్లా ఇంట్లోకి వెళ్ళినా అయిపోయి గొంతులోకి ఇరుకుచ్చుకొని వ్యాక్ అంటున్నాడు. అది బయటికి వెళ్ళట్లేదు. అసలు మేమైతే ఫుల్ టెన్షన్ పడిపోయినాం. నేను నిజానికి ఆ చింతపండు అయితే కొడదాం అన్నట్టే నార తీసిన. కానీ ఆ నోట్లో పెట్టుకునే వరకు ఇక మాకైతే చెమటలు పట్టినాయి. ఈ చింతపండు జోలికి వద్దురా అని చెప్పి ఇక నేనైతే మళ్ళీ బస్సులోకి అయితే అట్లా పెట్టిన. వీళ్ళు ఉన్నప్పుడు అత్తమ్మ ఉన్నప్పుడు వాడిని పట్టుకున్నప్పుడు అత్తమ్మనన్నా నేనన్నా కొడదాం ఇంక ఎట్లనన్నా అవుతుంది అని చెప్పేసి అయితే తీసైతే పెట్టింది. ఇంకా మా వాడు పుట్టిన 2 మంత్స్కి తెచ్చిన వాషింగ్ మిషన్కి ఇప్పుడు ఫిట్టింగ్ చేయడానికి అయితే బలం అయితే వచ్చిందబ్బా. ఇన్నాళ్ళు పోస్ట్పోన్ అవ్వుకుంటూ లాస్ట్కి 1 ఇయర్కి దాన్ని అయితే మా మామయ్య ఇప్పుడు ఫిట్టింగ్ చేయిస్తూ ఉన్నాడు. మాకు వాటర్ కనెక్షన్ లేదు ఇంట్లో. అందుకే ఇన్ని రోజులు టైం అయితే పట్టింది. పైన ట్యాంక్ పెట్టి పైన నుంచి కొనకు కనెక్షన్ తీసుకొచ్చేవరకు కొంచెం అమౌంట్తో మాట్లాడే విషయం కాబట్టి ఇంకా మా మామయ్య అయితే కొంచెం నెగ్లెక్ట్ చేసిండు. ఇంక ఇప్పుడు ఇబ్బంది ఎక్కువైతుందా అని చెప్పి ఫిట్టింగ్ అయితే చేయిస్తున్నాడు. ఇంక ఇప్పటి నుంచి అయితే బట్టలు పిండే బాధ అయితే తప్పుతుంది అబ్బాయిగా మాకు. ఇంకా అన్ని 2 డేస్ అయితే అయ్యింది. ఇంకా ఏదో మేము తక్కువ అనుకున్నాం కానీ ఏం లేదు. అనుకున్నంత ఈజీగా అయితే బయట రేట్లు అయితే ఏం లేవబ్బా. రేట్లు అయితే మస్తు పెరిగిపోయినాయి అన్నిటికీ. చిన్న పని పెట్టుకున్నా సరే దాన్ని అయితే 50,000 చేసేదాకా ఆగట్లేదు. ఇంకా అంత ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా అంటే చేస్తూ ఉన్నాడు అన్న పనులు.
ఇంకా మా ఇంటికాడ చూడండి మందారం పూలు చాలా బాగుంటాయి, రోజ్ ఫ్లవర్స్ లాగానే. ఇక్కడ ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. ఏదైనా వర్క్ నడుస్తుంటే చూడాలనిపించదు, కానీ వర్క్ అంతా అయిపోయినాక ఇంకా మనకు వర్క్ అయితే తగ్గిపోతుంది అబ్బా. ఈమెయితే మా అవ్వ, మా నరేష్ వాళ్ళ నాన్నమ్మ. ఇంకా మా మిల్కిని ఎత్తుకొని జరసేపు ఆట ఆడిస్తుంది. ఇంకా సిరి ఉంటే అయితే నాకైతే మా కన్నయ్యకి ఫుడ్ విషయంలో ఏ బాధ ఉండదు, సిరి తినిపిస్తుంది. ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే చేసుకుంటున్నా. నేను ఇంట్లో పని చేసుకుంటూ వీడియో అక్కడ పెట్టి చేసుకుంటా ఉన్నా. స్టాండ్ ఉంది కానీ ఇక అందరికీ తెలిసి అంత పెద్దగా ఎందుకు రామాయణమని, ఈజీగా సింపుల్గా అయిపోతుంది అని చెప్పి సెల్ఫ్లో పెట్టి వీడియో తీస్తామంటే మా సీరియస్ ఫోన్ ఇక్కడ పెట్టినవేంది అని దాన్ని అయితే తీయనికే పోతుంది. ఇంకా తనకు తెలియదు కదా నేను ఫోన్ అక్కడ పెట్టినని చెప్పి. ఇంకా గిన్నెలు అయితే అన్నీ సదిరేసి తోమడానికి పెట్టుకుంటున్నాయి. ఇంకా మా కన్నయ్య అయితే నన్ను చూస్తే చాలు ఇంకా అమ్మ అమ్మ అని రావడమే. నేను లేకుంటే డే టైం మొత్తం కూడా ఉంటాడు, కానీ నేను పక్కన ఉంటే మాత్రం 5 minutes కూడా ఎవరితోనే ఉంటాడు. అంత ఆగం లేపుతా ఉంటాడు. ఇంకా చిన్నపిల్లలు కదా అట్లే ఉంటుంది. ఇంకా నేను గిన్నెలు అయితే తోముతున్నా. గ్యాస్ రేట్ పెరిగిందని చెప్పి మేము కట్టెల పొయ్యి ఇక మొత్తం చేస్తున్నాం. చాలా గ్యాస్ దొరుకుతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది అబ్బా గ్యాస్కి. చాలామంది మూలకున్న కట్టెల పొయ్యిలన్నీ తీసి కట్టెలకైతే పోయి కట్టెలు తెచ్చుకుంటా ఉన్నారు. ఏదైనా సరే దాని అవసరం వస్తే కానీ దాని వాల్యూ తెలియదు. ఇన్నాళ్ళ నుంచి గ్యాస్ గురించి తిప్పలు పడ్డ రోజులే లేవు, ఇప్పుడు ఉన్నాయి ఇంకా అంతా. అందుకే ఇంకా మేము పొద్దున్న ఎట్లాగో రొట్టెలు కట్టెల పొయ్యి మీదే చేస్తాం కాబట్టి అన్నం కూడా అదే టైంకి కట్టెల పొయ్యి మీదే పెట్టేస్తున్నాం. కానీ నా పనులు అయితే నేను చేసుకుంటా ఉన్నా. వీడియోస్లలో నేను నైటీలో ఎట్లనో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా తయారయ్యి వీడియోలు తీయడానికి అస్సలు కుదరదు. అయినా నేను తీసేదే డే వ్లాగ్స్. ఇంకా నేను డేలో ఎట్లుంటానో అట్లే చూపిస్తా. ఇంకా అయినా చూడ్డానికి కూడా అట్లే ఉంటుంది, కానీ ఇంకేం చేస్తాం, అయినా నేను వీడియోస్కి ఎక్కువ కనిపించను. ఇంకా అప్పుడప్పుడు కూడా కనిపించకుంటే ఎట్లా అని చెప్పి ఇక నేనైతే తీస్తున్నా. కానీ నైటీ వేసుకున్న అట్లుంది ఇట్లుంది అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయకండి, అట్లా అనుకోకండి. ఇంకా అక్కడ ఉన్నప్పుడు మా అమ్మని ఎట్లా తిప్పలు పెడుతుంటానో ఇక్కడికి వచ్చినాక కూడా మా అత్తమ్మని అంతే. ఇంకా మా అత్తమ్మ పని కూడా అయిపోయింది. మా కన్నయ్య చేతిలో ఆట ఆడిస్తూ ఉంటాడు, బట్టలు విననీయడు, ఏం చేయనీయడు. ఇంకా బట్టలు వింటూ ఉంటే ఊకెళ్ళి సతాయిస్తూ ఉన్నాడు. మా ఇంటి దగ్గర అయితే పూలు ఉంటాయి, ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, అత్తమ్మ పూలతోట పెట్టింది. ఇంకా అత్తమ్మ పూలు అమ్ముతుంది. అట్లా సాయంత్రం అయితే అయింది. ఇంకా మేమైతే పూలు తెంపుతున్నాం. మా ఆడబడుచు నేను, మా ఊర్లో ఉంటుంది ఇంకో చిన్న అత్తమ్మ, ఆమె అందరం కలిసి పూలు అయితే తెంపినాం. ఇంకా నేనైతే పూలు అల్లుతున్నా. పూలు అల్లడానికి చాలా రోజులు అయింది కదా, అలవాటు తప్పినట్టు అయింది. అందుకే చెయ్యి నిదానంగా ఆడుతూ ఉంది. ఏంది పిచ్చుకల సౌండ్తోనే ఎట్లా వస్తుంది చూడండి మంచిగా. మా కన్నయ్య అయితే పడుకున్నాడు. ఇంకా 4 మూరలు వెళ్ళేసరికి ఇక నా చెయ్యి అంతా కలరే అంటుంది మొత్తం అంతా. సాయంత్రం అయితే అయ్యింది. మా కన్నయ్యకి అయితే ఫుడ్ రెడీ చేస్తూ ఉన్నాం. మా సిరికి ఓపిక చాలా. ఏది మా పిల్లల విషయం మా కన్నయ్యకి ఏది చేసినా సరే నేను సిరికే చెప్తాను, ఎందుకంటే ఓపిక ఎక్కువ కాబట్టి నిదానంగా బాగా చేస్తుంది.